మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి దాకా చూడగానే వావ్ అనిపించేటువంటి ఒక చక్కని వ్యాక్స్ మ్యూజియంని మీకు చూపించబోతున్నాను. ఇది కర్ణాటక రాష్ట్రంలోని మొట్టమొదటి సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖుల యొక్క సినీ నటులు, రాజకీయ నాయకులు, ఆధ్యాత్మిక పరులు, క్రీడా ప్రముఖులు మరియు శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రవేత్తలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది సజీవ రూపాలు మన కళ్ళ ముందు నిలుస్తాయి. ఇది 2018 అక్టోబర్లో ప్రారంభించబడినటువంటి ఈ మ్యూజియం ఇప్పుడు మైసూర్లోనే అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలో ఒకటిగా మారింది. దీనిని దేశం నలుమూలల నుండి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు తరచుగా దర్శిస్తూ ఉన్నారు. ఇందులోకి ప్రవేశం 5 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 60 రూపాయల టికెట్గా ఉంది. ఇది ఉత్తర కర్ణాటకలోని హోన్నవర్కి చెందినటువంటి ప్రఖ్యాత శిల్పి ఉమేష్ శెట్టి ఆలోచన ఇది. మైసూర్లోని సిటీ ఆర్మ్డ్ పరేడ్ గ్రౌండ్ సమీపంలో ఉంది. ఈ మ్యూజియంలోని ఇలా మలచటానికి సుమారుగా 12 మంది కళాకారుల బృందంతో ఈ కళాకారుడు 2 సంవత్సరాలు కష్టపడి ఈ యొక్క మ్యూజియంని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు కల్పనా చావ్లా, మహాత్మా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాం, రజనీకాంత్, మహాత్మా గాంధీ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్, అలాగే ఆ యొక్క శాస్త్రవేత్తలు రామన్ గారు, ఐన్స్టీన్, వడయార్ రాజులు, మైసూర్ రాజావారు వాళ్ళు, అలాగా దలైలామా చూస్తుంటే అట్లా కళ్ళ ముందు మెదులుతూ ఉంటారు. సత్యసాయి బాబా, రామ్దేవ్ బాబా, రాఘవేంద్ర స్వామి, గురునానక్, ఛత్రపతి శివాజీ మొదలగు వారు ఈ యొక్క సజీవంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంటారు. అలాగే అదే మ్యూజియంలో ఇదంతా చాముండేశ్వరి టెంపుల్ దిగువన వరుసగా ఈ మ్యూజియంస్ ఉంటాయి. ఈ సైకత శిల్పాలు, శాండ్ మ్యూజియం ఇసుకతో చేయబడినటువంటిది. ఇది కూడా దాని తర్వాత ఉంటుంది. ఇది ఎవరు చేశారంటే ఒక మెకానికల్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి ఒక అమ్మాయి ఏ కారణాల చేతనో చదువు ఆపేసింది. ఎంఎన్ గౌరీ అనే అమ్మాయి. ఆమె కంప్యూటర్ యానిమేషన్ శిక్షణ కూడా పొందింది. 3D మ్యాక్స్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి కంప్యూటర్లో సృష్టించిన శిల్పాలకు ప్రాణం పోయాలనుకుంది. అంతే, బ్యాంకులో 20 లక్షల లోన్ తీసుకొని 1 ఎకరాలో 115 ట్రక్కుల ఇసుకతో సుమారుగా ఒక 50-60 శిల్పాలని ఈ విధంగా ఇసుకతో తయారు చేసిందండి. గణేశుడు, మైసూరు దసరా, శాంతాక్లాజ్, క్రిస్మస్ చెట్లు, రాశి చక్రాలు, సముద్ర జీవితం, అట్లాగే లాఫింగ్ బుద్ధ, చాముండేశ్వరి, గీతోపదేశం ఇలా మొదలైనటువంటి ఈజిప్టు సంబంధించినటువంటి చిత్రాలను కూడా చక్కగా అందంగా మలిచిందండి. చాలా చిన్న వయసులోనే గొప్పగా వీటిని తయారు చేసింది. వీటిని రక్షించుకోవటం కూడా చాలా కష్టం అండి. వీటికి పురుగు మందులు కొట్టడం, అలాగే వారానికి ఒకసారి ఎక్కడెక్కడ డ్యామేజీలు జరిగినాయి ఏమిటనేది వాటిని సరి చేసుకుంటూ ఉండాలి వారానికి ఒకసారి. కళ్ళ ముందు అలరిస్తున్నటువంటి గొప్ప చిత్రాలు ఇవి. చాలా అద్భుతంగా రమణీయంగా ఉన్నాయండి. రొమాంటిక్ పిక్చర్, అక్కడ స్త్రీ పురుషులది అక్కడ రొమాంటిక్ పిక్చర్ కూడా మలచబడ్డది.